టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని క్లీన్ యూజ్ సర్టిఫికేట్తో రెడీ అయిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కు గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనరల్గా ఇలాంటి ఫంక్షన్పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన పవన్ ఈసారి ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఇది కేవలం కాటమరాయుడు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్కి రాయల్ ఎంట్రీ ఇచ్చి 20 years కంప్లీట్ అయిన సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ని కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అప్పట్లో పవన్ ఈ సెలబ్రేషన్స్కి ఇష్టపడలేదు. ఇప్పుడు అకేషన్ కూడా వచ్చింది కాబట్టి ఒకే డయాస్పై 2 ఫంక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అల్లు అర్జున్ కూడా వస్తున్నాడట. చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కూడా ఈ ఫంక్షన్కు అటెండ్ అవుతాడని, పవన్ ఫ్యాన్స్తో బన్నీకి జరుగుతున్న ఇష్యూకి కూడా ఈ వెన్యూలో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. డీజే టీజర్ విషయంలో జరిగిన డిస్లైక్స్ కాంట్రవర్సీ కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చు. సో బన్నీ కూడా వస్తే పవన్ ఫ్యాన్స్ బన్నీని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. మొత్తానికి కాటమరాయుడు గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అదిరిపోయాయి. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఊహించిన దానికంటే విపరీతంగా క్లిక్ అయ్యి అంచనాలను ఆకాశం అంత పెంచేయడం ఖాయమని తెలుస్తుంది. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మహానగరం తమిళ్లో రిలీజ్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ముందు రోజే 3 days బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్. చాలామంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్ నేను ఇద్దరు వి వర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్